పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనమును మనమందరము కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, పేజీ నెంబర్ నూతన నిబంధన గ్రంథంలో 43. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదములకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా మేము పాడుతూ వచ్చిన పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్మచ్చు ఉన్నాం. సమయంలో తీసుకొచ్చినటువంటి నీ ప్రజెంట్ వారిని బట్టి దేవా స్తోత్రములు. రావాల్సిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని త్వరపెట్టి వారిని పాల్సనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో నిలబడి మీద ఆశని నేను చేరవచ్చినటువంటి వారి కంటేను, అలాగనే యంత్రశబ్దం ద్వారా వాక్యం వినుచున్నటువంటి వారి కంటేను ఏమాత్రమే యోగ్యుడని కాను. అయినను మీ కృప చొప్పున మీరు నన్ను హెచ్చించుంటే ఆధిక్యతతో దేవా, నేను నిలబడుతుండగా నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరిచి మొట్టమొదటిగా తండ్రి మీరు నాతో నడి తర్వాత నీ ప్రజలంటి వారితో మాట్లాడుతూ రమ్మని మాట్లాడుతున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం బైబిల్ పట్టణానికి మనం ఒక పేరు పెట్టుకుందాం. ప్రభు ఈ దినంతోనే ముగిస్తే స్తోత్రము, లేదా ఇదే భాగాన్ని ఆధారం చేసుకుని ఇంకా ముందుకు నడిపించినా కూడా ప్రభుకి స్తోత్రము. ఏమిటి అంటే ఆ టైటిలు, క్రైస్తవులకు ఉన్నటువంటి అపోహాలు నిజమా కాదా, ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో జన్మించే ప్రతి ఒక్క మనుషుడు కూడా అనేక రకాల అపోహాలు లేకపోతే అనుమానాలు కలిగి ఉండేటువంటి వాడుగా ఉంటాడు. ఆ అనుమానము ప్రిమెంట్ వాళ్ళ తీర్చుకోవటానికి ఏం చేసేటువంటి వారుగా ఉంటున్నారంటే, మనుషులను వారు ఆశ్రయిస్తూ ఉన్నారు. మనుషుల దగ్గరకు వారు వెళుతూ ఉన్నారు. మనుషుల దగ్గరకు వెళ్ళి వారి యొక్క అపోహాలను అనుమానాలను వారికి తెలియపరిచినప్పుడు జ్ఞాపకం చేసుకుని సత్యముగా ఆలోచిస్తే ఎవరిని కూడా వారి యొక్క అపోహాలు తీర్చలేనటువంటి వారుగా ఉంటున్నారు. వారి అనుమానాలను కూడా తీర్చలేని వారుగా ఉంటున్నారు. అందులో దేవుని బిడ్డలముగా క్రైస్తవులుగా పిలువబడుతుంటే మనలో కూడా అనేకమైన అపోహాలు అనుమానాలు ఉంటూ ఉన్నవి. ఈ అపోహాల చేత, ఈ అనుమానాల చేత ప్రింట్ వల్ల మనం ఏమవుతూ ఉన్నాము అంటే, అనేక పర్యాయాల్లో మనము దుఃఖపడుతూ అలాగనని ఇతరులను నిందించేటువంటి వారముగా, ఇతరులను దూషించేటువంటి వారముగా, దాని ద్వారా కొన్ని పర్యాయాలు శత్రుత్వాన్ని కూడా మనము కొని తెచ్చుకునేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనకి ఏ అపోహాలున్నా, ఏ అనుమానాలున్నా వాటన్నిటికీ కూడా పూర్తిగా స్పష్టముగా ప్రిమెంట్ వాళ్ళారా తెలియపరచగలిగినటువంటిది, తీర్చగలిగినటువంటిది కేవలము పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం మాత్రమే. బైబిల్ గ్రంథం కాకుండా ఏ మనుష్యుడు కూడా మీకును నాకును అపోహలు ఎవరిని కూడా తీర్చలేరు. మన అనుమానాలను కూడా ఎవరిని కూడా తీర్చలేరు. అందుకే చదువుతూ వచ్చే భాగము మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నారు. అనేక పర్యాయాలు మనము ఎందుకు పొరబడుచున్నాం, ఆ పొరపాటు ద్వారా ఎందుకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నాము అంటే, మన అనుమానాలు తీర్చగలిగినటువంటి లేఖనము అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా తేటగా ప్రియమైన వాళ్ళారా తెలుసుకోలేనటువంటి మనస్తత్వాన్ని బట్టి, దాన్ని గురించి ఆలోచన లేనటువంటి విధానాన్ని బట్టియే మనము పొరబడుచు అనేక రకాల చిక్కులలో, అవమానాలలో, నిందలలో, శత్రుత్వాలలో మనము జీవించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. మనకున్నటువంటి అపోహలలో ఒకటి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, ఏమిటి అంటే
జ్ఞాపకం చేసుకోండి. ఎవరికన్నా భయం ఉంటే దానికి మాత్రం నేను పాత్రుని గాను, దానికి మీ భయానికి నాకేం సంబంధం లేదు. ఎందుకు తెలియజేస్తున్నానంటే, మనకు ప్రిమెంట్ వాళ్ళారా గుర్తొచ్చేది బాగలేనప్పుడు, లేకపోతే ఎవరన్నా భయపడేటప్పుడు ఏంటంటే దెయ్యం మమ్మల్ని పట్టుకుందేమో, దెయ్యం మమ్మలను ఆవహించిందేమో అని. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా దెయ్యాల మీదనే. అసలు నిజంగా దెయ్యాలు ఉన్నవా లేవా? రండి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుందాం. కొన్ని పర్యాయాలు లోకములోని మనుషులు ఏమంటారంటే దెయ్యాలు లేవు, భూతాలు లేవు, ఏమీ లేవని కూడా తెలియపరిచేటువంటి వారిగా ఉంటారు. బైబిల్ గ్రంథాన్ని మనం ఆధారం చేసుకున్నట్లయితే రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. మీ అనుమానాలను తీర్చడానికే ఈ వాక్య లేఖన భాగములను మనము ధ్యానం చేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో మనము చూచినట్లయితే, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని పర్యాయాలు కొంతమంది మనుషులు అంటారు కదా, దయ్యాలు లేవు, ఏమీ లేవు అని. ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క మాట, దేవుని మాట ఏమని తెలియపరుస్తున్నదంటే దయ్యములు ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఈ దెయ్యములు లేకపోతే దెయ్యం అనేటువంటి మాట 850 సార్లు రాయబడుతూ వచ్చింది. తర్వాత వీటికే కొన్ని పేర్లు ఉన్నవి, వాటిని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, దెయ్యములకే మరి యొక్క పర్యాయ పదం ఏంటంటే అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 24 సార్లు ఉంటుంది. నాకు తెలిసి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చేమో, జ్ఞాపకం చేసుకోండి. దెయ్యములు అనేటువంటి మాట 850 సార్లు, అలాగనే అపవిత్రాత్మ అనేటువంటి మాట 24 సార్లు. అలాగనే మనము చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనములో మనము చూసినట్లయితే న్యాయాధిపతులు 9:24, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనములో మనము చూసినట్లయితే 23, 24 కలిసి ఉంటాయి. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకిని వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుడికై వారి మీదకి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే మరొక పర్యాయ పదము ఏమిటంటే దురాత్మ. ఇది బైబిల్ గ్రంథంలో 9 సార్లు రాయబడుతూ వచ్చింది. అంటే దెయ్యము, దానికి పర్యాయ పదాలు అపవిత్రాత్మ కానీ దురాత్మ కానీ ప్రిమెంట్ వాళ్ళారా 884 సార్లు నాకు తెలిసి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అంటే మన అనుమానాలు ఒకటి, దెయ్యము లేదు, భూతము లేదని చెప్పుకునే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దెయ్యము ఉన్నది. ఇది మొదటిది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏం చెప్పుకుంటామంటే దెయ్యములు ఉన్నవని నమ్మేటువంటి వారు ఆ దెయ్యములు చనిపోయినటువంటి మనుషులు అని మనం చెప్పుకుంటాం. నిజమేనా? దెయ్యములు చనిపోయినటువంటి మనుషులేనా? రండి బైబిల్ గ్రంథం దగ్గరకు వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలననియు నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ప్రిమెంట్ వాళ్ళారా, ముఖ్యంగా మన భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు 7 జన్మలు ఉన్నవని తెలియపరుస్తారు. టాపిక్ కాపోయిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, 7 జన్మలని తెలియజేస్తారు. కానీ మనకు 7 జన్మలు కాదు, మనకు ఒక్క జన్మే.
ఆ జన్మను గురించే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడంటే, అయ్యా మనుష్యులు అనేటువంటి వారు ఒక్కసారి, అంటే ఒక మనిషి ఒక్కసారి పుడతాడు, పుట్టిన తర్వాత ఏమవుతాడంటే చనిపోయేటువంటి వాడుగా ఉంటాడు, అంతే. జ్ఞాపకం చేసుకోండి. చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అంటే తీర్పు జరిగిద్ది. అంటే మన టాపిక్లోకి వస్తే మనం ఏమనుకుంటాం, చనిపోయినటువంటి వ్యక్తులే దెయ్యాలు అని. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు జరుగును. దీని విషయమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనములో మనము చూసినట్లయితే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. మనుషులు ఒక్కసారి మృతి పొందాలా, అటు తర్వాత తీర్పు జరుగును. ఈ తీర్పు జరుగును అనేటువంటి దానిలో మనం జ్ఞాపం చేసుకుంటే, ఈ తీర్పు 2 రకాల తీర్పు, మేలు చేసిన వారు అని, కీడు చేసిన వారు అని. బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథము ఏమని తెలియజేస్తున్నది? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ఇది ఒకటి మాత్రము నేను కనిగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించారు. అంటే పాపం లేనటువంటి వారిగా దేవుడు మనుషులను పుట్టించారు. కానీ ఆ మనుషులు ఏమైపోయినటువంటి వారుగా ఉన్నారంటే, వారు ప్రిమింటి వాళ్ళ పాపాత్ములుగా ఎన్నిక చేయబడుతూ వచ్చారు. ఈ పాపం ద్వారా మానవునికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆ మరణ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవును. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యథార్థవంతులముగా మనుషులు సృష్టింపబడుతూ వచ్చారు, మనం సృష్టింపబడుతూ వచ్చాం. ఈ సృష్టింపబడుతూ వచ్చే మనుషులు పాపులుగా మార్చబడుతూ వచ్చారు. ఈ పాపులుగా మార్చబడిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి వాళ్ళారా, మానవులు చనిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. చనిపోతూ వాళ్ళు ఏమవుతున్నారంటే ఈ మంటి శరీరాన్ని మంటికి అప్పగిస్తూ, అది కాల్చటమో పూడ్చివేయటం ఏదో ఒక రీతిగా మంటి శరీరాన్ని మంటికి అప్పగిస్తూ, ఆత్మ ఏమవుతుందంటే దేవుని దగ్గరకు వెళ్ళేటువంటిదిగా ఉన్నది. దేవుని దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు ఈ ఆత్మ పాపముతో నింపబడి ఉన్నది కనుక ఈ ఆత్మ తన పాపాన్ని బట్టి మరణానికి, అగ్నిగుండానికి ప్రిమిటి వరాలు అప్పగింపబడుతూ వచ్చింది. అయితే దేవుడు తన స్వారిపితలో నిర్మాణం చేసుకునేటువంటి నరుని యొక్క ఆత్మ తనతో పాటు పరలోక రాజ్యంలోనే ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేసుకొని వాని యొక్క పాప పరిహార్థం నిమిత్తము ఆ అగ్నిగుణము నుండి విడిపించే దాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడంటే తన రక్తాన్ని ఆయన కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడే లేచాడు, సర్వ మానవాళ్ళందరినీ కూడా ఆయన నిత్య జీవానికి వారసులుగా మార్చబడుతూ వచ్చారు. ఈ సత్యాన్ని ఎవరైతే ఎరిగి, అంటే నేను పాపములో ఉన్నాను, నా పాపం ద్వారా నేను పాతాళానికి అగ్నిగుండానికి వెళతాను, నేను ఈ పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళకుండా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గము అని ప్రిమిటి వాళ్ళ ఆయన యొక్క రక్తాన్ని ఆశ్రయించి ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని పరిశుద్ధముగా జీవిస్తూ మేలులు చేసేటువంటి వారుగా ఉంటారో అలాంటి వారు అందరూ కూడా ఏమవుతారు అంటే జ్ఞాపకం చేసుకోండి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించకుండా తమ పాపాలను ఒప్పుకోకుండా ఎవరైతే జీవిస్తారో వారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, వారు అగ్నిగుండంలోనికి వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. ఈ పాపాత్మలు అగ్నిగుండంలోనికి అలాగనే
పరిశుద్ధులు పరలోకంలోనికి వెళ్ళేదాని కొరకే ప్రభువు ఏం చేయాలంటే తీర్పు తీర్చాలా. ఆ తీర్పు సమయం వరకు ప్రభు ఏం చేస్తున్నాడంటే నీతిమంతులను అంటే తమ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించి మరణించినటువంటి వారినేమో ప్రభు తీర్పు తీర్చేంత వరకు పరదేశంలో ఉంచుతూ ఉన్నాడు. పాపాత్మలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే పాతాళములో ఒక భాగము ప్రిమెంట్ వాళ్ళ అగ్నిగుండము, ఇంకొక భాగము ఈ చనిపోయి పాపముతో చనిపోయినటువంటి ఆత్మలు విశ్రాంతి తీసుకున్నటువంటి స్థలము. ఈ పాపాత్ములుగా చనిపోయినటువంటి వ్యక్తులు ఆత్మ ఎక్కడ ఉంటుందంటే పాతాళములో ఒక భాగములో, అంటే అగ్నిగుండంలో నీకు వెళ్లకుండా ఒక భాగములో ఉన్నది. ఇది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నేను ఇదంతా తెలియపరుస్తూ ఉన్నానంటే మనమందరం ఏమనుకుంటూ ఉన్నామంటే అనేక పర్యాయాలు మన కుటుంబంలో మనకే కానీ లేకపోతే ఇతరులకే కానీ దెయ్యము పట్టినప్పుడు ఏం చేస్తున్నామంటే పిన్నటి వాళ్ళ చనిపోయినటువంటి మనుషుడు పట్టాడు, ఆ వాడు పట్టాడు, ఈడు పట్టాడు, లేకపోతే ఆమె పట్టింది, ఏం పట్టిందని మనం ఏం చేస్తున్నామంటే వారి మీద మనం ఇష్టానుసారముగా దాడి చేసేటువంటి వారముగా, లేకపోతే ప్రిమెంట్ వాళ్ళ మాటల చేత వారిని బాధ పెట్టేటువంటి వారముగా, వారిని మనము హింస పెట్టేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దెయ్యాలు ఉన్నవి వాస్తవమే, కానీ ఆ దెయ్యాలు చనిపోయినటువంటి మనుషుల ఆత్మలు కానే కాదు. బైబిల్కి మించినటువంటి జ్ఞాని మరొకరు లేనే లేరు. బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుష్యుడు పాపే. ఆ పాపం ద్వారా పాతాళము, మరణం, అగ్నిగుండం వచ్చింది. దాని నుండి తప్పించే దాని కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మరణించాడు. ఆ సత్యాన్ని ఎరిగి ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తారో వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళి నిమిత్తం ప్రభు తీర్పు తీర్చేంత వరకు పరదేశంలో విశ్రాంతి స్థలంలో ఉంటారు. అలాగనే ప్రభువుని అంగీకరించకుండా మరణించినటువంటి వారు అగ్నిగుండంలోనికి వెళ్తారు. ఆ అగ్నిగుండంలోనికి ప్రభు నెట్టివేసేంత వరకు వారు పాతాళములో విశ్రాంతి స్థలంలో ప్రిమెంట్ వారులారా వారు ఉండేటువంటి వారుగా ఉంటారు. అది బైబిల్ గ్రంథమే తెలియజేస్తున్నది. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడు అయినటువంటి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మనము చూసినట్లయితే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడకు వారిని అప్పగించెను. ఈ పాపము చేసినటువంటి ఆత్మలను దేవుడు ఎక్కడుంచాడంట? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి. ఆ పాతాళంలోని అగ్నిగుండం అనేది, ఆ అగ్నిగుండంలో ఒక భాగము పాపము చేసి చనిపోయినటువంటి ఆత్మల విశ్రాంతి తీసుకునేటువంటి స్థలము. చనిపోయినటువంటి వారు అంటే పాపం ద్వారా చనిపోయినటువంటి వారు ఎక్కడ ఉంటున్నారంటే పాతాళంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేరుగా వారికి అగ్నిగుండ ప్రవేశం లేదు. ప్రభు తీర్పు తీర్చాలా. అంటే ఇప్పుడు మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ప్రిమిటి వాళ్ళ పాపం చేసి చనిపోయిన తర్వాత ఆ మనుషులు తమ యొక్క పాపాన్ని బట్టి తీర్పు పొందేటంత వరకు కూడా వారు ఎక్కడ ఉండాలంటే పాతాళములో కటిక చీకటి కలిగినటువంటి బిలములో వారు ఉండాలా. అలాగనే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనములో మనం చూస్తే, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనములో మనము చూసినట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. పరిశుద్ధులుగా జీవిస్తూ ఎవరైతే మరణిస్తారంటే తమ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ఎవరైతే మరణిస్తారో అలాంటి వారికి పరలోకమే. ఆ పరలోకంలోనికి ప్రభు తీసుకొని వెళ్ళేంత వరకు కూడా వారు ఆత్మలు విశ్రాంతి తీసుకోవాలా. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలంటే పరదేశంలో విశ్రాంతి తీసుకోవాలా. అంటే పరిశుద్ధులేమో పరదేశంలో ఉంటూ ఉన్నారు ఆత్మ చేత, అలాగనే పాపాత్మలేమో ఆత్మ చేత పాతాళములో చీకటి కలిగినటువంటి బిలములో ఉంటూ ఉన్నారు. మరి దేవుని వాక్య ప్రకారముగా ఈ మనుష్యుడు చనిపోయిన తర్వాత ఆత్మగా కొంతమంది ఏమో పరిశుద్ధులు పరదేశిలోను, కొంతమంది ఏమో పాపాత్మలు పాతాళంలో కటిక చీకటి కలిగిన బిలములో ఉంటూ ఉంటే మరి వారు దెయ్యాలని మనం ఎలాగో మాట్లాడతాం. కాబట్టి ఇది తప్పు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మీకు స్పష్టముగా ప్రభు కృపను బట్టి ఆయన ఇచ్చిన జ్ఞానం చొప్పున తెలియపరిచినటువంటి వాడిగా ఉన్నాను. ప్రేమేంటి క్లుప్తముగా మన సమయ హద్దుబాటుని బట్టి
దెయ్యాలు ఉన్నవి వాస్తవమే. అయితే ఆ దెయ్యాలు చనిపోయినటువంటి మనుష్యుల యొక్క ఆత్మలు కానే కావు. మరి దెయ్యాలు ఏంటి? 3వ పాయింట్ జ్ఞాపకం చేసుకుందాం. మరి దెయ్యాలు ఏమిటి అని మనం చూస్తే రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో మనము చూసినట్లయితే, యెషయా గ్రంథము తీసినట్టు వారు పెద్దగా చదవండి. చాలు 2 వరకే చాలు. ప్రారంభంలోనే మనకు కావాల్సిన మాట, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. కింద ఫుట్ నోట్లో ఏమనుంది? మహాదూతలు. అలాగనే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అంటే ఇంకా ఈ మాటలు అనేక పర్యాల్లో అనేక చోట్ల రాయబడుతూ వచ్చినవి, కానీ నాకు గుర్తున్నటువంటి రెఫరెన్స్లను బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి అగపడెను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకునే వానితో యెహోవా, కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నుండి తీసుకొని చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయాను. అంటే ఇప్పుడు 3వ పాయింట్గా మరి దెయ్యములు ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకునే దాని కొరకై చదువుతూ వచ్చిన 2 భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ భూలోకాన్ని అందులో ఏంటి సర్వాన్ని, చెట్లే కానీ పుట్టలే కానీ మనుషులే కానీ వీళ్ళెవరిని కూడా ప్రభువు సృష్టించకముందు, నిర్మించకముందు, తయారు చేయకముందు ప్రిమిటి వారులారా ఆయన దగ్గర దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతల్లో అనేక రకాల గుంపులు ఉన్నవి. వాటిని గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేసుకోలేం, కానీ క్లుప్తంగా మీకు తెలియజేస్తూ ఉన్నా, దేవుని దగ్గర దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు అనేక రకాల గుంపులు ఉన్నారు. మన రాష్ట్రంలో జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కింద మరలా మంత్రులు, వారికి సంబంధించిన కేటగిరీలు ఏ రీతిగా ఉన్నవో అలాగనే దేవుని దగ్గర దేవదూతలు ఉన్నారు. వారికి దేవుడు రకరకాల ఆ యొక్క ప్రిమెంట్ వాళ్ళ పనులు అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ దేవదూతలు ఒకరు గాబ్రియేలు దూత, అలాగనే మికాయేలు దూత. వీరిద్దరి కంటే ఇంకా యేసుక్రీస్తు వారి తర్వాత దేవదూతల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి మనం చెప్పుకునేటువంటి అపవాది సాతానుడు, అతడే లూసిఫరు. ఈ లూసిఫర్ గురించి ఇక్కడే మనం చూస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ 14వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి, మీకు బాగా అర్థమయ్యేటువంటిదిగా ఉంటుంది. ఇది బైబిల్ పండితులు ఏమని తెలియపరిచేటువంటి వారుగా ఉంటారంటే, ఇది సాతానుని గురించి దేవుడు తెలియపరిచినటువంటి మాట అని. 14వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ బ్యాటరీ రెడ్ ప్లస్ ఇటు
ప్రైజ్ ది లార్డ్. సౌండ్ ఎక్కువ పెట్టమని చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ దేవదూతల్లో ప్రధానమైనటువంటి లూసిఫరు ఏమి చేసినటువంటి వాడిగా ఉన్నాడంటే, తన్ను తానే దేవుని కంటే గొప్ప చేసుకున్నాడు. దేవుని కంటే తను తాను మహిమపరుచుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని మీదే అతడు ప్రిమెంట్ వాళ్ళరా అధికారం చేయాలని, దేవుని కంటే మహిమ పొందుకోవాలని తలంచినటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క లూసిఫరు చేస్తూ వచ్చినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, వాడిని ఆ యొక్క పరలోకములో నుండి కిందకి నెట్టివేసినటువంటి వాడిగా, త్రోసివేసినటువంటి వాడిగా ఉన్నాడు. అదే సమయంలో ఈ లూసిఫర్తో పాటు కొంతమంది వానికి అనుచరులు కూడా ఉంటూ వచ్చారు. అంటే దేవదూతల్లోనే వానికి అనుచరులుగా ఉంటూ వచ్చారు. వారందరినీ దేవుడు ఏం చేశాడంటే పాతాళంలోనికి ఆయన నెట్టివేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మన టాపిక్ 3వదిగా చూస్తే దెయ్యములు ఎవరు అనే దాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందుకు దేవదూతల దగ్గరకు మనం వచ్చాం. ఆ దేవదూతల ప్రధానమైనటువంటి లూసిఫరు దేవుని కంటే తను హెచ్చించుకున్నప్పుడు అది పాపము గనుక దేవుడు వారిని పరలోకం నుండి పాతాళములోనికి నెట్టివేసినటువంటి వాడుగా ఉన్నాడు. అది యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. పాపం చేసినటువంటి లూసిఫర్ను అలాగనే అనుచరులలో దేవదూతలైన వారిని దేవుడు ఏం చేసినటువంటి వాడు అంటే పాతాళంలోనికి నెట్టివేసినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత మరి ప్రభువును మనము ఏం ప్రశ్నించలేము, కానీ ఈ లూసిఫర్ని తన దూతలకు కొంతమందికి అధికారం ఇచ్చాడు. కొంతమందికి ప్రిమెంట్ వాళ్ళరా ఆయన ఎందు నిమిత్తం అనేది తెలియదు, కానీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వారు ఈ భూలోకంలో వారు సంచరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అందుకే మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలుగా లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దెయ్యములు ఎవరు అంటే దేవుని మీద తిరుగుబడి పాపము చేసినటువంటి దేవదూతలు. ఇది మనుషులు కాదు, దెయ్యాలు. ప్రిమెంట్ వాళ్ళారా, దేవదూతలు. ఏ దేవదూతలు అంటే పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులయ్యి పరలోకముల నుండి నెట్టివేయబడి పాతాళంలోనికి వెళ్ళి, అలాగనే ఎందు నిమిత్తమై తిరిగని ప్రభు యొక్క ఆ యొక్క ఆజ్ఞను బట్టి ఈ భూలోకంలో సంచరిస్తున్నటువంటి సాతాను వాని యొక్క అనుచరులే ఈ దెయ్యములు. దెయ్యములు అంటే ఇంగ్లీష్లో ఈవిల్ స్పిరిట్ అని ఉంటుంది. అంటే చెరుపు చేయు ఆత్మలు, దుఃఖపెట్టు ఆత్మలు అని వాటికి అర్థము వచ్చేటువంటిదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలా, దెయ్యాలు ఉన్నవా అంటే ఉన్నవి. ఆ దెయ్యాల్లో మనుషులంటే అంటే చనిపోయిన మనుషులంటే చనిపోయిన మనుషులు కాదు. మరి ఎవరయ్యా దెయ్యాలంటే పాపము చేసి పాతాళంలోనికి త్రోసివేయబడుతూ వచ్చినటువంటి
ఆ యొక్క దేవదూతలు, సాతానుడు, అపవాది, వాని యొక్క అనుచరులు. ఇది మూడవది. నాలుగవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దెయ్యము మనకెందుకు పట్టిద్ది, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దీని విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, సమూయేలు అంటే లైట్ లేదు కాబట్టి నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వేరిపింపగా. ఇక్కడ సౌలు, ఈ సౌలు ఎవరంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. ఈయన దేవుని చేత ఎన్నిక చేయబడుతూ వచ్చినటువంటి రాజు. ఆ రాజును ఏం పట్టిందంటే దురాత్మ పట్టింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అంటే దెయ్యం పట్టింది. ఎందుకు దెయ్యం పట్టిందని మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ తనను విడిచిపోయింది. ప్రియమైన వారలారా, ఇక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దెయ్యం ఎందుకు పడుతున్నది అంటే అనగా సాతానుడు, అపవాది ఎందుకు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నదంటే వారి దగ్గర దేవుని యొక్క ఆత్మ లేదు, దేవుని యొక్క కాపుదల లేదు. ఎందుకు కాపుదల లేదు అని మనము ఆలోచించినట్లయితే ఇక్కడ సౌలుకు ఎందుకు దురాత్మ పట్టింది అంటే అతడు పాపము చేశాడు. అంటే ఈ లోకంలో అనేక మంది దెయ్యాలు బట్టి బాధపడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే వారు చేస్తూ వచ్చినటువంటి పాపపు శిక్ష అది ఎరగాల. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేనే. ఎప్పుడైతే అతడు పాపం చేశాడో దేవుని ఆత్మ తనను విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో జ్ఞాపకం చేసుకోండి, దురాత్మ అతని దగ్గరకు వచ్చింది. ఎవరి ద్వారాగా వచ్చిందంటే ప్రియమైన వారలారా, దేవుని ద్వారానే అతను చేస్తూ వచ్చిన పాపాన్ని బట్టి అతని దగ్గరకు వచ్చి అతన్ని బాధ పెట్టింది, అతన్ని దుఃఖ పెట్టింది అనేటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన సత్యము. అనేక పర్యాయాలు నేడు ఈ డబ్బు కొరకు బోధ చేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని వాళ్ళు బోధ చేస్తున్నారో తెలియదు. కానీ చాలామంది పాస్టర్లు అనేటువంటి వారు, బయట వాళ్ళతో కాదు, పాస్టర్ల సంగతి నేను ఎత్తుతున్నా. పాస్టర్లు ప్రిమిటి వల్ల దెయ్యం బట్టి బాధపడుతుంటే వారు స్వస్థపరిచేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఫలానా అతను, ఫలానా ఆమె పట్టింది, ఇలాగ పేర్లు పెట్టి తెలియజేస్తున్నారు. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషుడు కాదు దెయ్యముగా పడుతున్నది, సాతానుడు ప్రిమిటి వాళ్ళరా వారిని పట్టి పీడిస్తున్నాడు. ఎందుకు వాడు వచ్చాడు అంటే వారు చేస్తూ వచ్చే పాపపు జీవితాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రిమిటి వాళ్ళరా నష్టపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎందుకు దెయ్యము మనిషిని పేరు చెప్పాలా? కొంతమందికి ఇది కూడా డౌట్ రావచ్చు, ఎందుకు ఆ దెయ్యము పలానా వ్యక్తి పేరు చెప్పాలా అని మనం చూస్తే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే, నిరాక్షేపముగా ఇక్కడ మనం చూసినట్లయితే నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఇక్కడ దేవాతి దేవుడు సర్వ మానవాళిని వారి యొక్క పాపపు శిక్ష, పాతాళము, అగ్నిగుండము నుండి విడిపించేదాని కొరకై ఆయన ఏమవుతూ వచ్చాడంట? సశరీరుడిగా మానవ ఆకారములో ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ లోకంలోనికి రావాలి అంటే
జ్ఞాపం చేసుకోండి, మానవులను ప్రిమిటి వాళ్ళారా పాపపు శిక్ష పాతాళము నుండి అగ్నిగుండము నుండి విడిపించాలి అంటే పాపము లేనిటువంటి మానవుడే పాపాత్మలేని మానవుని కొరకు రక్తం చిందించాలా. దేవుడు ఆత్మరూపిగా ఉన్నప్పుడు ఆయన ప్రిమిటి వాళ్ళ రక్తాన్ని ఎలాగో కలిగి ఉంటాడు జ్ఞాపకం చేసుకోండి. మరి మానవాళి పాపం పోవాలంటే రక్తం చిందించాలా. అందుకే దేవుడు ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడు అంటే ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకములో ఆయన ప్రవేశించినటువంటి వాడిగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలు శరీరముతో ఆయన జీవించి కాలము సంపూర్ణమైనప్పుడు రక్తాన్ని కార్చి ఆ రక్తాన్ని చేత ప్రతి ఒక్క మానవుని పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చాడు. అలాగనే సాతానుడు మనుషుల పేర్లు ఎందుకు చెప్పుకొని ప్రింట్ వల్ల ఇతరులను దుఃఖ పెడుతూ ఉన్నాడు, ఇతరులను బాధ పెడుతూ ఉన్నాడు అంటే మనుషులు అయినటువంటి మనకే శత్రుత్వాలు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఈ గేదెలు లేకపోతే రకరకాల జంతువులు ఉన్నా ఏదో ఒకసారి 2 సార్లు అవి మనకు నచ్చినటువంటి విధానంలో పోవట్లేదని ఒక దెబ్బేస్తాం. కానీ ప్రతినిత్యము మానవులైనటువంటి మనకే శత్రుత్వం ఉంటుంది. ఈ శత్రుత్వాన్ని బట్టి కొన్ని పర్యాయాలు మనము అవతల వారి యొక్క శక్తిని బట్టి బలాన్ని బట్టి ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ మానవులు అనేటువంటి మన మధ్య ప్రిమిటి వాళ్ళు ఇంకా కలవరాన్ని సృష్టించి ఇంకా రకరకాల ఆ యొక్క విభేదాలను సృష్టించి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేసేదాని కొరకై సాతానుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే మనుషుల పేర్లు వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మనము నేర్చుకోవాల్సిన సత్యం. అది దెయ్యాలు ఉన్నవి అయితే ఆ దెయ్యాలు చనిపోయిన మనుషులు కాదు. ఎవరయ్యా ఆ దెయ్యాలు అంటే పాపము చేసి పాతాళంలోనికి త్రోయబడుతూ వచ్చినటువంటి అపవాది లూసిఫరు వాని యొక్క అనుచరులు. మరి ఆ సాతానుడు ఎందుకు మనుషులను పట్టి పీడిస్తున్నాడంటే మనుషులు చేస్తూ వచ్చినటువంటి పాప ఫలితమే వారు జీవించినటువంటి అన్యాయము అక్రమముతో కూడుకున్నటువంటి బ్రతుకుని బట్టియే కానీ వారి యొక్క నీతిని బట్టియో లేకపోతే వారి యొక్క యథార్థతను బట్టియో కానే కాదు. కాబట్టి ఇప్పటికైనా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రిమిటి వాళ్ళ ఈ లోకం మనుషులు చెబుతూ ఉంటారు, అదిగో పలానా మీ మేనత్త లేకపోతే మీ మేనమామ. ఇప్పుడు మేనమామ మేనత్తే నిజంగా చనిపోయి వారి దెయ్యముగా వస్తే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీవైనా నేనైనా ఇతరులను ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో దుఃఖపెట్టినటువంటి వారమే, బాధ పెట్టినటువంటి వారమే. మన ద్వారా ఎవరైతే దుఃఖాన్ని అనుభవించారో బాధను అనుభవించారో ఆ చనిపోయినటువంటి వారందరూ కూడా మనకు బట్టి మనల్ని ఏడిపించాలి కదా, మనకు బట్టి మనల్ని ప్రిమిటి వాళ్ళ పాడు చేయాలి కదా, మనల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేయాలి కదా. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక పర్యాయాలు మనం కూడా నిజమే ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి మాట్లాడతాడు, నా పేరు పలానా పేరు, నేను అప్పుడు అట్ట చేశాను ఇట్ట చేశాను, ఇవన్నీ కూడా చెబుతాడు. దేవుని అంత సర్వ అధికారాలు సాతానికి లేవు, కానీ కొన్ని అధికారాలు సాతానికి ఉన్నవి. ఆ దెయ్యం పట్టిన వ్యక్తి కొన్ని పర్యాయాలు మన యొక్క రహస్య జీవితాలు కూడా తెలియపరుస్తాడు. ఎందుకు తెలియపరుస్తాడంటే కొంత అధికారము దేవుడు సాతానునికి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనం జ్ఞాపకం చేసుకొని ఫ్రెండ్ వాళ్ళరా ముందుకు వెళ్ళవలసింది ఏమిటంటే మన బంధుమిత్రుల్లోనూ లేకపోతే తెలిసినటువంటి వారిలో ఎవరైనా దెయ్యం పట్టి బాధపడుతూ ఉంటే నువ్వు పాపం చేసే అందుకే దెయ్యం పట్టింది అని నేరుగా మనం చెప్పామంటే ఇంకా వాళ్ళు మన శత్రువులు అవుతారు, మన మీద దాడి అయినా చేయవచ్చు. కానీ మనము వారికి అర్థమయ్యే విధానం చెప్పాలి. మనుషులు ఏమాత్రము కూడా దెయ్యాలుగా మనను ఆవాహించలేరు, మనల్ని పట్టలేరు. కాబట్టి మీరు ఊరక అవతల వారిని యువతల వారిని తిట్టొద్దని చెప్పాలి. అవకాశం ఉంటే వాక్య రెఫరెన్స్లు చూపించి వారికి సత్యాన్ని తెలియపరచాల. దురదృష్టకరమైనటువంటి బాధాకరమైన విషయం ఏమిటంటే ఇందాక చెప్పిలా ప్రిమిటి వాళ్ళారా అది డబ్బు కొరకు లేకపోతే మా మందిరాల్లో నిన్నివని చెప్పుకోవడానికో తెలియదు, కానీ దైవజనులే తెలియజేస్తూ ఉన్నారు. అంటే సేవకులు పాస్టర్సే తెలియజేస్తూ ఉన్నారు, నీకు పలానా వ్యక్తి
దెయ్యముగా పట్టాడు అని. ఇంకా దౌర్భాగ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఆ స్థితి ఏమిటి అంటే మన భారతదేశంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు. అంటే మన భారతదేశం ప్రకారముగా ఆ దేవతల్లో, ఆ దేవులలో ఒక దేవుడు ఒక దేవత పెట్టాడని చెప్పేటువంటి దుర్మార్గమైన దౌర్భాగ్యకరమైనటువంటి పాస్టర్స్ కూడా ఉన్నారు. ఇటు మనం జ్ఞాపకం చేసుకొని బహు జాగ్రత్తగా మనం మెలగాలి, బహు జాగ్రత్తగా మనము జీవించాలి. చివరికి నేను చెప్పేదైనా సరే మీరు నమ్మటానికి లేదు. నేను చెప్పేటువంటి ప్రతి మాట ఈ వాక్యానికి సరిపోలుతున్నదా లేదా, ఈ వాక్యానికి ప్రిమెంట్ వల్లరా అది అనుకూలముగా ఉన్నదా లేదా, వాక్య ప్రకారముగానే ఉన్నదా లేదా అని మనము దాని విషయమై ప్రశ్నించేటువంటి వారముగా ఉండాలి. దాని విషయమై మనం అవగాహన కలిగి ఉండాలి. తప్పితే చెప్పిందల్లా కూడా మనము వినకూడదు. నేడు క్రైస్తవులకు వినేటువంటిది ఎక్కువైపోయింది, బైబిల్ని చదివేటువంటిది తక్కువైపోయింది. అందుకే ఎన్నో అపోహాలు, ఎన్నో అనుమానాలను ప్రిమెంట్ వల్ల కలిగి ఉంటూ, ఆ అనుమానాలను బట్టి, అపోహాలను బట్టి తాము దుఃఖముతో ఉంటూ తమ కుటుంబాలను, ఇరుగు పొరుగు వారిని కూడా వారు ఏం చేస్తున్నారంటే దుఃఖముతో, వేదనతో ఉంచేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి అపోహల్లో ఒక అపోహ ఈ దినాన మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే దెయ్యాలు ఉన్నవి కాదన్నో బైబిల్ తెలియజేస్తున్నది. 824 పర్యాయాలు ఆ మాట రాయబడుతూ వచ్చింది బైబిల్ గ్రంథంలో. అయితే ఆ దెయ్యాలు చనిపోయినటువంటి మనుషులు కాదు, పాపము చేసి పాతాళంలోనికి నెట్టివేయబడుతూ వచ్చినటువంటి దేవదూతలు. ఆ దేవదూతలు దెయ్యాలుగా మార్చబడి మనుషులను పట్టి పీడిస్తున్నవి. అది కూడా మనుషులను ఎప్పుడు పట్టి పీడించేటువంటివిగా ఉంటామంటే వారి యొక్క పాపము, వారి యొక్క దుర్మార్గత అధికమైనప్పుడు దేవుడే ఏం చేస్తాడంటే వారి తిక్క కుదర్చడానికి, వారికి బుద్ధి చెవటానికి, వారి యొక్క మార్గాలను సరిచేసుకోవటానికి ఆయన వాటిని పంపించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇకనైనా ఈ యొక్క దెయ్యం విషయమైన అపోహాలను తీసివేసుకొని ప్రియమైనటువంటి వారులారా మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉందాం. అందుకే మనం చదువుతూ వచ్చినటువంటి మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, అందుకు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వలననే పొరబడుచున్నారు. ఎందుకు మనం పొరబడుచు ఉన్నాం? ప్రియమైన వారు, ఎందుకు మనం తొందరపడుచు ఉన్నాం అంటే లేఖనములను మనం ఎరగట్లేదు. అంటే దేవుని యొక్క మాటలను మనం తెలుసుకోవట్లా, దేవుని యొక్క మాటలు మనం చదవట్లా. అందుకే మనము పొరబడుచు, మనము కొన్ని పర్యాయాల్లో రకరకాల విపత్కరమైన పరిస్థితుల ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకొని ఈ దైవం విషయమై బహు జాగ్రత్తగా మనము ప్రవర్తిద్దాం. అదే సమయంలో కొన్ని పర్యాయాలు సమయాన్ని మనం చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో చిన్న బిడ్డల దగ్గరికి అపవిత్రాత్మ వస్తుంది, అలాగనే మన తల్లిదండ్రుల దగ్గర కూడా అపవిత్రాత్మ వస్తుంది. వచ్చింది అంటే మనం పరిశుద్ధంగా లేము, మనము కరెక్ట్గా లేమనేది జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు ఎట్ట చెబుతావు అని మీరు అనుకోవచ్చు, పైకి అడగలేకపోయినా నువ్వు ఎట్ట చెబుతావు మేము పాపం చేస్తేనే దెయ్యం మా దగ్గరకు వచ్చింది అని. మనం చూస్తే రండి యోబు గ్రంథము. అయితే యోబు జీవితాన్ని మనం వేరే రకంగా అర్థం చేసుకోవాలా. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేటివి కదా, నీవు అతని చేతి పని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. ఇక్కడ సాతానుడు పలికేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేటివి. నిజముగా మనం ఏ పాపం చేయకపోతే మనం ఎట్ట మాట్లాడతామో పేమెంట్ వారారా, దెయ్యం బట్టి మన కుటుంబాలు ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఎంత దుర్మార్గంగా మనం మాట్లాడతామంటే అంత దుర్మార్గంగా మనకు నోటికి పట్టరానిటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి వారముగా ఉంటాం.
అలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు మనం జ్ఞాపకం చేసుకోవాలా. సాతానుడు యోబు దగ్గరికి వెళ్ళాడు, యోబు సంతానం దగ్గరికి వెళ్ళాడు, యోబు పశువుల దగ్గరికి వెళ్ళాడు నష్టపరచాలి అని. కానీ నష్టపరచలేకపోయాడు. ఎందుకు? అక్కడే రాయబడుతూ వచ్చినట్టు మాట చూసినట్లయితే, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తములకు చుట్టేం చేశావు? కంచె వేశావు. అంటే మన కుటుంబాల్లో దెయ్యం బట్టి మనము బాధపడుతున్నాం. అంటే మన చుట్టూ దేవుని కంచె లేదు, దేవుని కాపుదల లేదు. దేవుని కాపుదల, దేవుని కంచె ఎందుకు లేదయ్యా అంటే, అక్కడ సౌలు వలె పాపము చేశాం, సౌలు వలె అక్రమాన్ని, అన్యాయాన్ని, ప్రిమిటి వల్ల మన యొక్క సొంత కోరికలను, మన సొంత ఇచ్ఛలను నెరవేర్చుకునేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం. కొన్ని పర్యాయాలు మనం చెప్పుకుంటాం, ఏమంటామంటే నా జీవితంలో ఏ తప్పు లేదు, కానీ ఎందుకో సాతానుడు ఇంతగా నన్ను బట్టి పీడిస్తున్నాడు, యోబులాగా నన్ను శ్రమకు అప్పగిస్తున్నాడని. పైన యోబు గురించి దేవుడు తెలియపరిచిన మాట మనం చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడును, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. ఇలాంటి సాక్ష్యము ప్రభు నీకు చెప్పగలరా? ఇలాంటి సాక్ష్యము ప్రభు ద్వారా, ప్రేమిటి వల్లరా నువ్వు పొందుకోగలవా? ప్రభు ఇలాంటి సాక్ష్యము నీ మీద చెబుతూ ఉన్నాడు, నీ విషయమే పలుకుతూ ఉన్నాడు అనేదానికి నిదర్శనం ఏమిటి అంటే, మనము ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి పాపము, ఎలాంటి అన్యాయము, అక్రమము చేయలేదని మన హృదయము మన మీద ఏం చేయకూడదు? దోషారోపణ చేయకూడదు. ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఆ కష్టము బాధ వచ్చినప్పుడు ఇదిగో నువ్వు పలానా పాపం చేశావు, పలానా అన్యాయాన్ని, అక్రమాన్ని నువ్వు కలిగి ఉన్నావు, అందుకే ఆ పాపపు శిక్ష నీవు అనుభవిస్తూ ఉన్నావని మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందనుకోండి, ఖచ్చితంగా అక్కడ మనము మన యొక్క పాపాన్ని ఒప్పుకోవాలా. మన పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ప్రిమెంట్ వాళ్ళ ఒప్పుకొని మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. అంతే తప్పితే నేను ఏ పాపం చేయలేదు, నేను కరెక్టే అని మనము సమర్థించుకోకూడదు. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలంటే దేవుడు సాక్ష్యం చెప్పాలి. మనుషులు కూడా కరెక్ట్గా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు ఉండకపోతే ఏ మనుషుడు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వడు. మనము మంచివారమని తీర్పు ఎవరి ద్వారాగా పొందుకోవాలంటే దేవుని ద్వారాగా పొందుకోవాలా. ఆ దేవుడు మన గురించి మంచివారని సాక్ష్యం ఇస్తున్నాడంటే, మనకు వచ్చే కష్టాలలో, మనకు వచ్చే బాధల్లో మనము ఏ పాపము చేయకుండా ముందుకు వెళుతున్నామని మన హృదయము, మా కష్టం విషయమే నెమ్మదితో ఉండాలా, సమాధానంతో ఉండాలా. ఇక్కడ యోబు జీవితంలో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 21వ వచనం, మొదట 21వ వచనం ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చూడండి, దేవుని దగ్గరకు వచ్చి ప్రేమటి వారు సాష్టంగపడి ఏమంటూ ఉన్నాడు? నేను దిగంబరినిగా వచ్చాను, మళ్ళీ దిగంబరినిగా వెళతాను. అదే సమయంలో ఇప్పుడు నేను కలిగి ఉన్నది దేవుని ద్వారాగా నేను పొందుకొని ఉన్నాను, అలాగే దేవుడే తీసుకొని పోయాడు. దేవునికే స్తుతి కలిగిన కాక, మహిమ కలిగిన కాక అని దేవుని ఘనపరిచాడు. మనము కూడా పాపము లేకుండా ఉంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నేటిదాకా ప్రభువే నన్ను కాపాడుతూ వచ్చాడు. మరి ఈ దినాన్ని ఎందుకో నా దగ్గర నుండి ప్రభువే తీసివేసుకున్నాడని మన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, మన యొక్క కష్టాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రభువుని స్తుతించేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం 99% మన కుటుంబంలో మనమే కావచ్చు, మన బిడ్డలే కావచ్చు, మన బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు ఎవరైనా కావచ్చు, దయ్యం చేత బాధపడుతూ ఉంటే అది పాపము ద్వారా అని ఆ యొక్క సాతానుడు దేవుని యొక్క ఆజ్ఞని బట్టి మనల్ని ఆవహించాడని ఎరగాల. అంతే తప్పితే చనిపోయినాడు మనుష్యుడు అని మనం ఏమాత్రం కూడా అనుకోకూడదు. అలాగ అనుకున్నామంటే నువ్వు విశ్వాసవే కాదు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుని యొక్క బిడ్డవే కాదు. ఆయన ఇందులో పాలు పొందు ప్రార్థన చేయి, పెరిగిన వాళ్ళు గట్టిగా ఆయన స్తుతించు, ఆరాధించు. నువ్వు దేవుని బిడ్డవు కాదు. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తున్నదంటే దెయ్యము మనుషుడు కాదు అని.
నువ్వు దెయ్యం మనుషుడు అంటానంటే ఎట్ట కుదిరిద్ది అంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు? క్రీస్తుని, బైబిల్ని నువ్వు ప్రిమిటి వల్ల అబద్ధముగా ఎంచుతూ ఉన్నావు. అబద్ధముగా ఎంచితే నీకేంటిది? అగ్నిగుండము. అగ్నిగుండానికి వెళ్ళేటువంటి నీవు ఎలాగో దేవుని బిడ్డవవుతావు? కాబట్టి మనము జ్ఞాపకం చేసుకొని ఇకనైనా బహు జాగ్రత్తగా మనము ప్రిమిటి వల్ల ఈ దెయ్యము విషయమై మన యొక్క మాటను అదుపులో ఉంచుకొని మనం ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉందాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరం కలిసి మార్కు సువార్త 12:24 చదువుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 24 చదువుకొని మనము ముగించుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నారు. దయచేసి మోకరించండి. ఇక్కడ నుంచి పొరపడకుండా మనం వాక్యాన్ని చదువుకొనొచ్చు. వాక్యాన్ని గ్రహిస్తూ మనం పరిశుద్ధముగా, పవిత్రముగా ముందుకు సాగిపోదాం.